జగదీష్ గారు మొత్తానికి పరిస్థితులు ఏం మార్పు ఏం కనిపించట్లేదా? ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా బోర్డర్లో ప్రతి దగ్గర కూడా పోలీసు చెక్ పోస్టులు ఉంటూనే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా నగదు ఎక్కడ ఉంటే పట్టుకుంటూ ఉన్నారు, సీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఓటర్లకి డబ్బులు పంచే కార్యక్రమంలో డబ్బులు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి నరేష్ గారికి, వెంకటేశ్వర గారికి, శాంతి ప్రసాద్ గారికి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. సార్, మనం ఇక్కడ ఏదో ఇది కొత్తగా ఈ రోజే వచ్చినట్టు, ఇప్పటి వరకు లేనట్టు, గతంలో మనం చూడనట్టు ఆల్ ఆఫ్ సడన్ రాజకీయాల్లో డబ్బుల ప్రవాహం కాస్త పెరుగుండొచ్చేమో కానీ రూపాయి విలువ తగ్గిపోయి డబ్బులు కట్టలు పెరిగాయి కానీ అవినీతి మాత్రం ఒకే మోతాదులో ట్రావెల్ అవుతూనే ఉంది. నాట్ ఓన్లీ నౌ, ఇప్పుడు కొత్తగా కాదు. వాస్తవంగా బ్రిటిష్ గవర్నమెంట్ పైన, బ్రిటిష్ వాళ్ళపైన పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ లో కూడా డబ్బులున్న వాళ్ళే ఫ్రీడమ్ ఫైట్ కి ఆ రోజుల్లో డొనేట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చి మనీ డబ్బులు సంపాదించుకున్న పరిస్థితి కూడా మనం కాదనలేని సత్యం. ఆ రోజు గాంధీ గారికి డబ్బు లేదు, నెహ్రూ గారికి డబ్బు ఉంది. వాళ్ళ నాన్నగారు ఆ బ్రిటిష్ గవర్నమెంట్ లో అడ్వకేట్ అయినా, కాబట్టి నెహ్రూ గారు రాజకీయాలను శాసించారు. అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పుడు నరేష్ గారు ఒక మాట అన్నారు, ఎవరో గుంటూరు అభ్యర్థి ఎవరో ఒక డబ్బులు బాగా సంపాదించి 2-3 పర్యాయాలు గుంటూరులో ఎలక్షన్ సీట్ కోసం ప్రయత్నించి ఇప్పుడు వచ్చాడు. ఆయన ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఇది కడతానండి, ఇక్కడ ఇండియాలో కట్టడం లేదు అని. అయ్యా, ఏంటి ఈ దౌర్భాగ్యం? ఇక్కడ చందపు చెక్కలు అమ్ముకుని, ఇక్కడ స్మగ్లింగ్ చేసి, ఇక్కడ దరిద్రాలు చేసి, ఇక్కడ దోపిడీలు చేసి, ఇసుక దోపిడీలు చేసి, ఆ డబ్బును మళ్ళీ పెట్టుబడిగా పెట్టి, ఆ డబ్బుతో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కొని, ఆ డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని దాడి చేస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడో బాగా సంపాదించుకుని డబ్బుల్ని నేను ప్రజాసేవ కోసం, మేబీ ఇప్పటి వరకు సంపాదన అయితే అక్కడే ఉండొచ్చు. మీకు అవకాశం వచ్చినప్పుడు నరేష్ గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. మీరు అన్నదానికి మాత్రమే సమాధానం, ఆ తర్వాత మీరు చెప్పండి, వింటాడు. నరేష్ గారు అన్నట్టు ఆయన ఎక్కడో సంపాదించాడు, ఎక్కడో కట్టాడు, వచ్చాడండి, ఎక్కడి నుంచో వచ్చాడు. మామూలుగా గతంలో మన పెద్దవాళ్ళు పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు ఏమన్నా సలహా అడిగేవాళ్ళు, ఏమంటే మా వాడు తర్వాత ఏం చదివించాలి అని. డబ్బున్న వాళ్ళ పిల్లల్ని అయితే డాక్టర్ని చేయండి, అతను డబ్బుకి లొంగిపోకుండా సేవ చేస్తాడు. అడ్వకేట్ని చేయండి, అతను న్యాయం చేస్తాడు. అంటే అతని ఆర్థిక పరిస్థితిని చూసి కూడా అతను ఏం చదవాలని చెప్పేవాళ్ళు. రాజకీయాల్లో కూడా డబ్బు లేనివాడు, అవసరం లేని వాడు రాజకీయాలకు వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనేది ఒప్పుకోవాల్సింది. ఆ తర్వాత అతను కిరాతకుడు అయిపోతాడా, అవినీతి పరుడు అవుతాడా, అది సెకండరీ. అయితే మీరు అన్నట్టు ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి రాలేడా, చట్టసభల్లో తన గలం విప్పలేడా అని. సామాన్యుడు చట్టసభల్లోకి వచ్చాడనుకోండి, అతను ఏం చేయాలి? అతను ఎక్కడో తిరుపతిలో ఎక్కడో ఉంటాడు, ఏ రాజధానికో రావాలి, వారానికి ఒకసారి వచ్చిపోతే అందుబాటులో ఉంటాడు, రోజు వెళ్ళి రావాలంటే ఫ్లైట్ ఎక్కాలి. మరి అతను ఆ చట్టసభలకు వచ్చే సామాన్యుడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళా అతను పెట్టుబడి పెట్టే నాయకులు వస్తారు, ఆ సామాన్యుడు మళ్ళీ కారు, బంగ్లా, మళ్ళీ డబ్బులు పోగు చేసుకోవడం స్టార్ట్ చేస్తే, అదేదో సినిమాలో చెప్పినట్టు, అరే ఆల్రెడీ వాడికి ఇల్లు, బంగ్లా అన్ని ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వాడికే ఓటేస్తే పోతుంది, లేకపోతే వీడు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు అవినీతి అనే స్థాయికి రాజకీయాలు వచ్చేసినప్పుడు దీంట్లో మార్పు కోసం మనం ఏం చేయాలి? ఓటరే అవినీతి పడ్డండి. ఇక్కడ ఓటరే అవినీతి పడ్డ. ఎలా అంటే, ఓటరు నాయకుడు కాలే గమ్మునే ఉన్నాడు, అతని దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి చేసాము డబ్బులు తీసుకుంటున్నాడు. అతని దగ్గర పెట్టుబడి ఉంటే అతనే వచ్చేవాడు, ప్రయత్నం చేసేవాడు. ఆ పరిస్థితి వచ్చేసింది. మొన్న ఎంప్లాయీస్ కి డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి ఫోన్ పే చేశారు, వాళ్ళు డబ్బులు తీసుకోకపోతే ఫోన్ పే చేశారు అన్ని రాజకీయ పార్టీలు. చాలా నియోజకవర్గాలు జరిగాయి, చేశారు. వాళ్ళు ఏం చేశారు? కసితో ఉన్నారు. ఏదో కసి వాళ్ళకి ఉన్న ప్రభుత్వం పైన కసో, లేకపోతే చంద్రబాబు ప్రతిపక్షం పైన కసో మనకు తెలియదు, కానీ ఆ డబ్బులు రిటర్న్ కొట్టారు. ఇంకో 100 రూపాయలు 116 ఎక్స్ట్రా వేసి వాళ్ళకి రిటర్న్ కొట్టారు మళ్ళీ ఫోన్ పేలో. అరే మీరెవరు మా ఓటు కొనుక్కోవడానికి, మా కష్టాలు మాకున్నాయని చెప్పి. ఆ విధంగా ఓటర్లో మార్పు రావాలి. ఆ మార్పుని తీసుకొచ్చే దిశగా నాయకులు ప్రయత్నం చేయాలి. అసలు ఓటు విలువ తెలియజేయాలి. ఆ ఓటుని ఏ విధంగా వినియోగించుకోవాలో అతను తెలుసుకోవాలి. నిబద్ధతతో ఓటు వరకు అమ్ముకోకూడదు. 5 ఏళ్ల మన లైఫ్ అని అతను నమ్మాలి. నమ్మే విధంగా మెజార్టీ ప్రజల్లో మార్పు తీసుకొచ్చేదానికి నాయకులు కావచ్చు,
సామాజిక కార్యకర్తలు కావచ్చు ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఇందులో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని